హాయ్ హాయ్ వెల్కమ్ టు మహేష్ క్లాస్ రూమ్. సో ఈరోజు మీడియన్లోనే మీడియన్కి సంబంధించినటువంటి ప్రాబ్లం. సో ఫైండ్ ద మీడియన్ ఫర్ ద ఫాలోయింగ్ డేటా. ఈ డేటాను బేస్ చేసుకొని ఒక మీడియన్ని ఫైండ్ అవుట్ చేయాలి. సో క్లాస్ ఇంటర్వెల్స్ 0 to 20, 20 to 40, 40 to 60, 60 to 80, 80 to 100, 100 to 120, 120 to 140, 140 to 160. ఓకేనా, మనకి ఇక్కడ క్లాస్ ఇంటర్వెల్స్ ఇచ్చారు. ఫ్రీక్వెన్సీస్ ఏమో 6, 14, 46, 88, 78, 48, 16, 4. సో దీన్ని బేస్ చేసుకుని మనం ఏం చేయాలి, ఈ ఇన్ఫర్మేషన్ని మనం తీసుకొని మీడియన్ని ఫైండ్ అవుట్ చేయాలి. ఓకేనా, మీడియన్ ఫార్ములా L plus n/2 minus CF by F into C. L plus n/2 minus CF by F into C మన యొక్క ఫార్ములా, అవునా కదా? ఓకే, నెక్స్ట్ దీన్ని ఎలా మనం ప్రిపేర్ చేద్దామంటే సొల్యూషన్ చూద్దాం. ఏంటంటే ఫస్ట్ క్యాలిక్యులేట్ మీడియన్ C high F CF క్యుములేటివ్ ఫ్రీక్వెన్సీ, క్యుములేటివ్ వాల్యూ అని కూడా చెప్పచ్చు. సో ఈ ఆల్రెడీ మన క్లాస్ ఇంటర్వెల్ మనకి ఇక్కడ ఇచ్చినటువంటి క్లాస్ ఇంటర్వెల్స్ మనం ఇక్కడ చూపించడం జరిగింది. ఫ్రీక్వెన్సీస్ యాజ్ ఇక్కడే ఎంటర్ చేసాం. సేమ్ ఇక్కడైతే ఏవైతే ఉన్నాయో ఫ్రీక్వెన్సీస్ ఇక్కడ ఏవైతే ఉన్నాయో అవి ఇక్కడ ఎంటర్ చేయడం జరిగింది. నెక్స్ట్ CF వాల్యూ ఎలా వస్తుందంటే 6 plus 14, 20, 20 plus 46, 66, 66 plus 88, 154, 154 plus 78, 232, 232 plus 48, 280, 280 plus 16, 296, 296 plus 4, 300. సో ఇలా మనం ఫ్రీక్వెన్సీస్ని యాడ్ చేసుకుంటూ వెళ్తే మనకి CF వాల్యూ వస్తుంది. ఓకేనా, ఇప్పుడు 6 plus 14. ఓకేనా, నెక్స్ట్ మనకి ఇక్కడ ఏముందంటే 20 plus 46, నెక్స్ట్ మనకి 66 plus 88. సో మనం ఇలా యాడ్ చేసుకుంటూ వెళ్తే మనకు CF వాల్యూస్ వస్తాయి. ఓకేనా, ఆల్రెడీ మీకు ప్రీవియస్ క్లాస్లో కూడా చెప్పాను, CF వాల్యూస్ ఎలా తీసుకుంటామని చెప్పాను. సో ఇలా చేస్తే మనకి ఈ ఫ్రీక్వెన్సీస్ మనకి CF వాల్యూస్ మనకు రావడం జరుగుతుంది. సో ఇప్పుడు మనం ఏం చేయాలంటే n = 300. సో మనం m = n/2. n/2 అంటే n వాల్యూ 300/2 చేస్తే 150 సైజ్. సో ఈ 150 అనేది ఈ యొక్క క్యుములేటివ్ ఫ్రీక్వెన్సీ ఎందులో కలిసి ఉంటుందంటే మనకి 154లో కలిసి ఉంటుంది. ఈ 150 అనేది ఎందులో కలిసి ఉంటుందంటే 154లో ఈ 150 వాల్యూ కలిసి ఉంటుంది. కాబట్టి ఈ 154 యొక్క వాల్యూ డైరెక్ట్ వాల్యూని Fగా తీసుకుంటాం. ఓకేనా, దీని లోయర్ లిమిట్ వాల్యూని Lగా తీసుకుంటాం. క్లాస్ ఇంటర్వెల్లో లోయర్ లిమిట్ వాల్యూని Lగా తీసుకుంటాం. నెక్స్ట్ ఈ 154 పైన ఉన్నటువంటి వాల్యూని CFగా తీసుకుంటాం. 66ని CFగా తీసుకుంటాం. మళ్ళీ చెప్తున్నాను, ఈ 150 అనే వాల్యూ 154లో కలిసింది. దీని డైరెక్ట్ ఫ్రీక్వెన్సీని Fగా తీసుకుంటాం. దాని లోయర్ లిమిట్ క్లాస్ ఇంటర్వెల్ని Lగా తీసుకుంటున్నాం. 154 పైన ఉన్నటువంటి 66ని CFగా తీసుకుంటున్నాం. ఓకేనా, నెక్స్ట్ మనం ఇంకా చూద్దాం. హియర్ L = ఎంత, ఇక్కడ 60. నెక్స్ట్ మనకి n/2 150. నెక్స్ట్ CF వాల్యూ = 66. నెక్స్ట్ F వాల్యూ = 88. నెక్స్ట్ C వాల్యూ క్లాస్ ఇంటర్వెల్ మధ్య వేరియేషన్ 20. ఓకేనా, సో నెక్స్ట్ ఏం చేయాలంటే నెక్స్ట్ ఈ యొక్క ప్రిన్సిపల్ని ఇంప్లిమెంటేషన్ చేద్దాం, ఫాలో అవుదాం. సో ప్రిన్సిపల్ ఏంటి మనకి ఇక్కడ ఆల్రెడీ ఇచ్చారు. = L plus n/2 minus CF by F into C అని. ఓకేనా, L plus n/2 minus CF by F into C. ఇప్పుడు మనం చూద్దాం. L వాల్యూ 60 plus n/2 వాల్యూ 150 minus CF వాల్యూ 88 by CF వాల్యూ 66. నెక్స్ట్ F వాల్యూ 88 ఇంటూ C వాల్యూ 20. ఓకేనా, 20. నెక్స్ట్ ఏంటంటే $60 plus 150 minus 66, 150 minus 66 లెస్ చేస్తే ఎంత వస్తుందంటే మనకి ఇప్పుడు 84/88 into
20. ఓకేనా. నెక్స్ట్ 60 ప్లస్ 20 ఇంటూ 84. 20 ఇంటూ 84 చేస్తే మనకి ఒక వాల్యూ వస్తుంది. 20 ఇంటూ 84 ఇస్తే 1680/88. 1680/88. నెక్స్ట్ ఈజ్ ఈక్వల్ టు 60 ప్లస్ 1680/88. 20ని 84తో మల్టిప్లికేషన్ చేస్తే 1680. ఓకేనా. నెక్స్ట్ 60 ప్లస్ 1680/88 మనం డివిజన్ చేస్తే 19.09. సో మనకు వస్తుంది నెక్స్ట్ 19.09. నెక్స్ట్ 79.09. మనకి మీడియన్ వాల్యూ ఎంత అంటే దేర్ఫోర్ m is equal to 79.09. మన మీడియన్ వాల్యూ 79.09. సో ఇక్కడ ఏం చేసామంటే క్యుములేటివ్ ఫ్రీక్వెన్సీని అదనంగా యాడ్ చేయాల్సి ఉంటుంది, తీసుకోవాల్సి ఉంటుంది, మనం తెలుసుకోవాల్సి ఉంటుంది. తర్వాత మనం ఫార్ములాను బేస్ చేసుకొని చేయాలి. ఎల్ వాల్యూ ఉంది, n/2 వాల్యూ, సిఎఫ్ వాల్యూ, ఎఫ్ వాల్యూ, సి వాల్యూ. సో దీన్ని చేస్తే మనకి 150 - 66 84/88. సో ఈ 20తో మల్టిప్లికేషన్ చేస్తే 1680/88 చేస్తే ఈ 1680/88 మనం డివిజన్ చేస్తే 19.09 వస్తుంది. అప్పుడు 60 ప్లస్ 19.09 79.09. సో therefore మీడియన్ ఈజ్ ఈక్వల్ టు 79.09. థ్యాంక్ యూ గైస్. నా వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.